రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నినాక మొన్ననే హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే రాష్ట్ర ప్రభుత్వము పోలీసుల చేత అక్రమంగా అరెస్టులు చేయించి ఆశా వర్కర్లు నిర్బంధించినటువంటి దుర్మార్గమైన చర్య దానికి నిరసనగా ఈరోజు ఆ రహదారుల దిగ్బంధనం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతున్న ఆశా సమస్యలు పరిష్కరించట్లేదు. వాటికి తోడు ఆశాలకు అదనపు పనులు కేటాయిస్తూ ఆశాలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి. ఇచ్చిన హామీల ప్రకారంగా పెరుగుతున్నటువంటి దానికి అనుకూలంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ పోరాటం శాంతియుతంగా మాత్రం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు వెంటనే స్పందించకపోతే రాబో రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తారీఖు రోజు మేము ఇందిరా పార్కు వెళ్దామని వెళ్ళినాము. అంతకుముందుసారి కోర్టుకి వెళ్ళినప్పుడు అట్లనే అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఇందిరా పార్కు వెళ్ళినప్పుడు అట్లనే అరెస్ట్ చేసారు. అరెస్ట్ అంటే మా ఇళ్ళకి 4 గంటలకు వచ్చి అరెస్ట్ చేసారు. మా సమస్యలు ఎక్కడి నుండి పరిష్కారం అవుతాయి? మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం అడుగుతున్నాం. మాకు జీతాలు ఇస్తున్నామని చెప్తారు కానీ జీతాలు కావు. మాకు అవి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. అవి కూడా 2 నెలలు అవుతుంది రాకుండా. ఇట్లా మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేసి మా సమస్యల కోసం పోరాడానికి వెళితే మాత్రం వీళ్ళు పట్టించుకోకుండా అరెస్టులు చేస్తున్నారు. మరి మా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? మీకు కూడా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రికి మేము విన్నపం చేసేది అంటే ఆడవాళ్ళని రోడ్డు మీదకి లాగుతున్నారు. మీకు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. అట్లా అనుకుంటే మా సమస్యలు పరిష్కారం చేసి మాకు ఇన్సెంటివ్ కాకుండా జీతాలు వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు మాత్రం మేము ఇన్ని పోరాటాలు చేస్తున్నాం. మాకు మాత్రం ఏ సమస్య పరిష్కారం కావట్లేదు. మీరు మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మొత్తం డ్యూటీలు బంద్ చేసి ఇంకా మేము పెద్ద ఎత్తున భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.